తెలియదా? కేసీఆర్ మొత్తం నిండా తెలంగాణ రాష్ట్రాన్ని అప్లపాలు చేసిపోయాడని తెలియదా? ఎందుకు హామీలు ఇచ్చినావు? బీసీ నాయకుడు అని చెప్పేసి బీసీల మీదే కుట్రలు చేసించాను. పాలమూరుకి అతి దగ్గరగా ఉన్న మండలం ఇది, కానీ అభివృద్ధికి నొచ్చుకోలేదు. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం, స్వలార్థం కోసం అధికారాన్ని భారతీయ జనతా పార్టీ మాత్రం ఫస్ట్ నేషన్, తర్వాత కుటుంబం. శ్రీనివాస్ గౌడ్ ఆయన ఏం చేసిందంటే ఏకఛత్రాధిపత్యం చేసే ఆలోచన చేసిండు. కానీ మా పార్టీలోకి రావాలి ఎక్కడికి, నువ్వు అందుకే అందరూ ఎందుకుంటావు? యొక్క ఎఫెక్ట్ ఈరోజు ఆయన ఓడిపోవడానికి ప్రధాన కారణమైంది. నువ్వు వేసే ప్రతి స్కీమ్ కింద షరతులు విధించబడను. నువ్వు ఏ స్కీమ్ కైనా నువ్వు రుణమాఫీ చేసినట్లే ఉండదు, షరతులు విధించినట్లే ఉండదు. పోయే స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ కు ధీటుగా పక్కా మెజార్టీ స్థానాల్లో గెలిచేది బీజేపీ.